శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో తులారాశి వారికి మార్చి 19, 2026 తేదీన మొదలయ్యేటువంటి ఉగాది పండుగ రోజు నుండి 2027 మళ్ళీ ఉగాది వరకు సంవత్సర ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. ఈ వీడియోలో ఏంటంటే ఆదాయం ఎంతుంది, వ్యయం ఎంతుంది, రాజపూజ్యం ఎంతుంది, అవమానం ఎంతుంది. సో విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, రైతులకి, ప్రేమ మరియు కుటుంబ సంబంధమైన విషయాలు, రాజకీయ నాయకులకి, కళారంగంలో ఉన్నవారికి, వీరందరికీ కూడా ఏ విధంగా ఉంటుంది, ఏ రకమైన సింపుల్ రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది, ఇవన్నీ చక్కగా డిస్కస్ చేద్దామండి. చివరి దాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. తులారాశి రాశ్యాధిపతి శుక్రుడు అండి. తుల అంటేనే చూడడానికి ఏంటి, బ్యాలెన్స్ నేచర్ కలిగి ఉంటారు. మరి తులారాశిలో చూస్తే చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు, అంటే 9 నక్షత్ర పాదాలు ఉంటాయండి. సో వీరందరికీ ఎలా ఉండబోతుందో చూద్దామండి. తులారాశి ఇందాక చెప్పుడు శుక్ర ఆధిపత్య రాశి, సమతుల్యం, న్యాయం, సంబంధ బాంధవ్యాలు, అందం, వాణిజ్యం, భాగస్వామ్యం, ఇవన్నీ కూడా ఈ రాశి యొక్క ప్రత్యేక లక్షణాలండి. మరి ఈ సంవత్సరం తులారాశి వారికి ఆదాయం ఎంత ఉందయ్యారంటే 5గా ఉందండి. వ్యయం 14గా ఉంది, మోర్ దాన్ డబుల్. రాజపూజ్యం అంటే రెస్పెక్ట్ 6గా ఉంటే అవమానం 3గా ఉంది. రెస్పెక్ట్ మాత్రం బాగా ఉందండి. సో ఈ సంవత్సరం ఆదాయం అనేది యావరేజ్ మధ్యస్థంగా ఉంటుందని చెప్పాలి. జీతం, శాలరీ, బిజినెస్, సైడ్ ఇన్కమ్, సో వీటి ద్వారా వచ్చేవన్నీ కూడాను మీ యొక్క బేసిక్ అవసరాలు నెరవేర్చేంత స్థాయిలో గ్యారంటీగా ఉంటాయి. కొత్త అవకాశాలు వస్తాయి, కానీ భారీగా జంప్ అయితే ఇచ్చే యోగం మాత్రం పర్వాలేదన్నట్టుగా ఉంటుంది, ఎక్సలెంట్గా ఉందని చెప్పడానికి లేదండి. మరి వ్యయం 14గా ఉంది కదా, ఖర్చులు కాస్త ఎక్కువగా ఉంటాయండి, నో డౌట్. ఏ రకమైన ఖర్చులు ఉండొచ్చయ్యా అంటే హెల్త్ ఖర్చు, ఆరోగ్యానికి సంబంధించినవి, ఫ్యామిలీ అండ్ పిల్లల అవసరాలకు సంబంధించి, ఎడ్యుకేషన్, విద్యకు సంబంధించి, ఇల్లు, వాహనం కొనుగోళ్ళు, రిపేర్స్, ఇలాంటివి. ఎందుకంటే మీ యొక్క గురుగ్రహం కూడా మీ యొక్క చతుర్థ స్థానాన్ని వీక్షిస్తూ ఉంటారు కాబట్టి ఇంటి సరంగా ఫంక్షన్స్ కోసం, మ్యారేజెస్ కోసం, సోషల్ అప్లికేషన్స్ కోసం కూడా కొంత ఖర్చు అవుతూ ఉంటుంది. మరి కొంతమందికి ప్రయాణాల ద్వారా, మరి కొంతమంది యాత్రలు చేస్తూ ఉంటారు, కొంతమంది పెట్టుబడులు పెట్టచ్చు, కొంతమంది లోన్స్ రీపేమెంట్ చేసుకోవడం కూడా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంది అన్న ఇలాంటివన్నీ కలిపి ఈ ఇయర్ అంతా కూడా అవుట్ గోయింగ్ కాస్త ఎక్కువగానే ఉంటుందండి. మరి రాజపూజ్యం అంటే రెస్పెక్ట్ ఏంటంటే 6గా ఉంది. గౌరవం, పేరు, రికగ్నిషన్ అనేవి చాలా బాగుంటాయి మీకు సమాజంలో. మీరు వృత్తిలో ఉన్నా, ఇంటా ఉన్నా, బయట ఉన్నా, జాబ్లో సీనియర్స్, కొలీగ్స్, ఈ యొక్క క్లయింట్స్ మధ్య ఏంటంటే ఈయన లేదంటే ఇతడు లేదంటే ఈమె చాలా బ్యాలెన్స్డ్ అండి, ఫెయిర్ అండి, డీసెంట్ అనే పేరు మీరు తెచ్చుకుంటారండి. సొసైటీ సంబంధంగా, రిలేటివ్స్లో కానీ, ఫ్రెండ్ సర్కిల్లో కానీ మీ మాటకు విలువ ఉంటుంది, రెస్పాన్సిబిలిటీగా మీరు ఫీల్ అవుతారు. అదేవిధంగా వాళ్ళు మిమ్మల్ని ట్రీట్ చేస్తారు.